టీమిండియా 15 ఏళ్ల సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీని ఐర్లాండ్లో సిరీస్లో ఆడించకపోవడంపై స్పందించారు భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి. ఈ ఏడాది ఐపీఎల్లో సెన్సేషనల్ పర్ఫార్మెన్స్ తర్వాత ఐర్లాండ్తో టీ20 సిరీస్కు ఎంపికయ్యాడు వైభవ్. అతడు ఆ సిరీస్లో అరంగేట్రం చేయడం ఖాయమని అంచనాలు వచ్చినా అలా జరగలేదు. వైభవ్కు డెబ్యూ ఛాన్స్ దక్కలేదు. టీమిండియా అనూహ్యంగా 0-2 తేడాతో ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్ కు గురైంది. ఇంగ్లాండ్తో జరుగుతున్న 5 టీ20ల సిరీస్లో ఫస్ట్ మ్యాచ్లోనూ వైభవ్ను ఆడించలేదు టీమిండియా మేనేజ్మెంట్. ఈ విషయంపై రవిశాస్త్రి స్పందించారు. ఐర్లాండ్తో టీ20 మ్యాచ్లు జరిగిన బెల్ఫాస్ట్ పిచ్ వైభవ్ సూర్యవంశీ ఆటకు సరిగ్గా సూట్ అయ్యేదని రవిశాస్త్రి అన్నారు. ఆ పిచ్ కాస్త స్లోగా, స్పంజీగా ఉందని, బౌండరీలు కూడా దగ్గరగా ఉన్నాయని అన్నారు. ఒకవేళ ఆ మ్యాచ్ల్లో వైభవ్ ఆడి ఉంటే బంతులను స్టేడియం బయటికి కొట్టేవాడని రవిశాస్త్రి అన్నారు. బ్యాటింగ్లో అదరగొట్టేవాడని చెప్పారు. ఇంగ్లాండ్తో ప్రస్తుతం జరుగుతున్న సిరీస్లో వైభవ్కు ఛాన్స్ ఇస్తారో లేదో తనకు తెలియదని అన్నారు. కానీ వీలైనంత త్వరగా భారత తుది జట్టులో వైభవ్ను ఆడించాలని అభిప్రాయపడ్డారు. టీంకు వైభవ్ ఎక్స్ ఫ్యాక్టర్ అని, అతడు ఎలాంటి భయాలు, ఒత్తిడి లేకుండా ఆడగలడని రవిశాస్త్రి అన్నారు. తొలి 2-3 ఓవర్లలో వైభవ్ సూపర్ స్టార్ట్ అందిస్తే మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు చెలరేగిపోవడానికి ఛాన్స్ ఉంటుందని అన్నారు. కాబట్టి వైభవ్కు ఖచ్చితంగా తుది జట్టులో చోటు ఇవ్వాలని చెప్పారు. ఈ ఏడాది ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ తరపున అద్భుతంగా ఆడారు. 230కి పైగా స్ట్రైక్ రేట్తో 776 పరుగులు బాదాడు. ఆరెంజ్ క్యాప్, ఎమర్జింగ్ ప్లేయర్, సూపర్ స్ట్రైకర్ సహా మొత్తంగా 5 అవార్డులను దక్కించుకున్నాడు. దీంతో టీమిండియాలోకి వచ్చేశాడు. ఐర్లాండ్తో టీ20 సిరీస్లకు ఈ 15 ఏళ్ల యువ సంచలనం ఎంపికయ్యాడు. భారత సీనియర్ జట్టుకు ఎంపికైన పిన్న వయస్కుడిగా రికార్డ్ దక్కించుకున్నాడు. అయితే ఐర్లాండ్తో సిరీస్లో వైభవ్కు డెబ్యూ ఛాన్స్ దక్కలేదు. ఇప్పుడు ఇంగ్లాండ్ ఫస్ట్ టీ20లోనూ బెంచ్కే పరిమితమయ్యాడు. అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంగ్లాండ్తో భారత్ ఇంకా 4 టీ20లు ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ల్లోనైనా ఆడే ఛాన్స్ దక్కి వైభవ్ డెబ్యూ చేస్తాడేమో చూడాలి. ఒకవేళ ఈ సిరీస్లో అరంగేట్రం చేస్తే భారత్ తరపున ఇంటర్నేషనల్ డెబ్యూ చేసిన యంగెస్ట్ ప్లేయర్గా రికార్డ్ దక్కించుకుంటాడు.